సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. భక్త మహాసురి విజ్ఞప్తి. ఈ నెల 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి మరియు శయన ఏకాదశి, అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి ఏకాదశిగా ఈ ఏకాదశి గురించి చెప్పబడింది. అలాగే హిందూ ధర్మశాస్త్రంలో హిందువులకు వచ్చేటటువంటి మొట్టమొదటి పండుగ ఆషాఢమాసం తొలి ఏకాదశితో ప్రారంభమవుతుంది. ఈ తొలి ఏకాదశి రోజున ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీ శ్రీభూతమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవాలయంలో విశేషంగా ఉదయం 9 గంటలకి స్వామివారికి 1,00,000 తులసీ దళార్చన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే సాయంత్రం తొలి ఏకాదశి పురస్కరించుకుని భక్తులందరి చేత సామూహికంగా లక్ష్మీ నారసింహ సుదర్శన హోమం నిర్వహించబడుతోంది. ఈతి బాధలు ఉన్నటువంటి వారు, రుణబాధలు ఉన్నవారు, అలాగే సమస్త గ్రహదోష నరఘోషలు, సమస్త ప్రయోగ బాధలు, శత్రు నివారణకు, విశేషించి చేసేటటువంటి కార్యక్రమములలో ఉత్తీర్ణత కొరకు, విశేషించి ధనవృద్ధి, వ్యాపార వృద్ధి, విద్యావృద్ధి, ఉద్యోగ వృద్ధికి, అలాగే మన ఇంట్లో ఎప్పుడూ శుభకార్యములు జరగడం కోసం ఈ సుదర్శన హోమం విశేషంగా పనిచేస్తుంది. ఎవరైతే ఈ సుదర్శన హోమంలో పాల్గొంటారో వారికి శ్రీకృష్ణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత, శ్రీమన్నారాయణ అనుగ్రహం చేత, ఆ సుదర్శనుడి యొక్క అనుగ్రహం చేత సకల కార్యసిద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులు విరివిగా ఈ సుదర్శన హోమ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి. ఈ సుదర్శన హోమానికి దేవస్థానం వారి టికెట్టు 200 రూపాయలు. ఈరోజు కాలమానం ప్రకారం 200 రూపాయలకి సుదర్శన హోమం చేసేటటువంటి దేవాలయాలు ఎక్కడా లేవు ప్రపంచంలో. కేవలం మన దేవాలయంలో మా చైర్మన్ గారు పూర్ణచంద్రరావు గారు భక్తుల యొక్క కోరిక మేరకు భక్తులకు అందుబాటులో మనం కార్యక్రమాలు చేయించాలి దేవాలయంలో అని అతి తక్కువ వ్యయంతో ఇటువంటి సత్కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఈ హోమ కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణ సుదర్శనుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి. స్వస్తి. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.